ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ కులవర్ధన కూడా అన్ని చెడు సవాసాలకు అన్ని టోటల్గా అన్ని గంజాయి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు తండ్రి లేడు, తల్లి చిన్న ఉద్యోగం చేసుకుంటుంది. ఎంత బాధ్యత ఉండాలి, ఎంత బాధ్యత ఉండాలి వాడికి? అదే నాకు తండ్రి లేడు, మా అమ్మనే ఉంది, మేము ఎట్లా ఉండాలి సొసైటీలో అనేది మర్చిపోయి ఇంత ఘోరానికంటే నిజంగా ఎంత పెయిన్ఫుల్ ఆ తల్లికి కూడా చెప్పు. ఆ తల్లికి ఎంత పెయిన్ఫుల్. ఇప్పుడు ఆల్రెడీ 2 నేరాలు చేసి 2 కంప్లైంట్లు ఉన్నాయి వాడి మీద, అంటే వాడి మీద మీ దృష్టి లేకపోతే ఎట్లా? మానసికంగా తల్లి కూడా చచ్చిపోయినట్టే కదా ఇప్పుడు. అంతే కదా. ఇప్పుడు కోపం ఎక్కడొస్తుందంటే ప్రజలు కూడా కోరుకుంటే అసలు ఏమీ పట్టించుకోరు. మళ్ళీనేమో వీళ్ళకి ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ జస్టిస్ రావాలి. ఇప్పుడు వాడు చచ్చిపోయాడు అనగానే పాలాభిషేకాలు చేస్తున్నారంట. అవసరమా ఈ ప్రభుత్వాలకు ఆ పాలాభిషేకాలు చేయాల్సింది? ఇన్స్టెంట్ జస్టిస్ మనకు కావాల్సింది. కావాలి, కరెక్టే, జస్టిస్ కావాలి, స్పీడీ జస్టిస్ అడగండి. వైజాగ్లో కేసు, వాడు 30 ఏళ్ళోడంట, వాడికి పని లేదు పాట లేదు ఏమీ లేదు, ఒక తల్లి మాత్రం ఉంది, జులాయి 3 ఏళ్ల పాప. అసలు వాళ్ళకి భవిష్యత్తులో ఈ పిల్లలకి ఎంత నరకం ఉంటుందో. అవును, వాళ్ళ మీద వాళ్ళకి నేనేదో తప్పు చేశాను అనే గిల్ట్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి బోల్డ్ కౌన్సిలింగ్ అవసరం, ఆ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అవసరం. ఇప్పుడు ఆ పిల్లని ఎట్లా పెంచాలి? చాలా టిపికల్ అసలు, చాలా టిపికల్ అసలు. నేను అంటాను, ఇంత జరిగేటప్పుడు, ఇంత ప్రమాదాలు జరిగేదానికంటే ముందు ఎంతో కొంత అసలు ప్రజల రక్షణ